వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 26th అండ్ 27th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం మార్చ్ ఫస్ట్ వీక్లో క్లాసెస్ చెప్పడానికి కొంచెం వీలు కాకపోవచ్చు. మార్చ్ ఫస్ట్ వీక్లో మా అన్నయ్య వెడ్డింగ్ ఉంది. ఆ ఫస్ట్ వీక్ మొత్తం క్లాసెస్ తర్వాత అప్లోడ్ చేసుకుందాం. మార్చ్ 8th నుండి వీడియోస్ మళ్ళీ రెగ్యులర్గా అప్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు ఈ ఫిబ్రవరి 28th వరకు క్లాసెస్ చెప్పి స్టాప్ చేస్తాను. మార్చ్ ఫస్ట్ వీక్ ఈ మొత్తం తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ఫస్ట్ టాపిక్ ఈస్ మన దేశానికి ఓపెన్ ఏఐ ఆపరేటర్. ఇదివరకు ఓపెన్ ఏఐ ఆపరేటర్ ఓన్లీ అమెరికా వరకే దాని హెల్ప్ అనేది అమెరికా వరకే చేసేదన్నమాట. ఇప్పుడు మన దేశానికి కూడా విస్తరించిందంట. మన దేశానికి ఓపెన్ ఏఐ ఆపరేటర్ మన దేశానికి కూడా ఓపెన్ ఏఐ ఆపరేటర్ సేవలు అనేది విస్తరించడం అయితే జరిగింది. ఇదివరకు ఓన్లీ అమెరికాకి మాత్రమే తన సేవలు అందించేది. అమెరికా చాట్ జీపీటీ ప్రో యూజర్కి మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు మన దేశానికి కూడా దీని సేవలు అనేది విస్తరించారంట. మరి ఈ ఓపెన్ ఏఐ ఆపరేటర్ వల్ల యూజెస్ ఏంటంటే ఒకేసారి వివిధ రకాలమైన పనులు చేయగలదంట. ఈ ఓపెన్ ఏఐ ఆపరేటర్ ఒకేసారి వేర్వేరు ప్రక్రియలు చేయగలదు. తప్పులను సవరించడానికి, అనూహ్య సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన సామర్థ్యాలు కలిగి ఉందంట. ఒకేసారి వివిధ ప్రక్రియలు చేయగలదు. ఒకే టైంలో డిఫరెంట్ వర్క్స్ చేస్తుందంట. ఏమైనా తప్పులు ఉంటే సవరిస్తుందంట. ఇంకేమైనా చేంజెస్ కావాలన్నా కూడా చేసుకుంటుందంట. అనూహ్య సవాళ్ళను ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యం దానికి ఉందంట. అంటే డిఫరెంట్ ఛాలెంజెస్ని ఫేస్ చేసే కెపాసిటీ ఓపెన్ ఏఐ ఆపరేటర్కి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఓపెన్ ఏఐ ఆపరేటర్ న్యూస్లోకి రావడం జరిగిందంటే ఇదివరకు అమెరికా వరకే విస్తరించి ఉన్న ఓపెన్ ఏఐ ఆపరేటర్ సేవలు అనేవి మన దేశానికి ఇండియాకు కూడా విస్తరించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఐఐటి ఇండోర్ న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకో చూసుకుందాం. ఆహార వ్యర్థాలతో కాంక్రీట్ తయారనే టాపిక్తో ఐఐటి ఇండోర్ న్యూస్లోకి రావడం జరిగింది. కుళ్ళిపోయిన ఆహార వ్యర్థాలు కానీ, పీచు పదార్థాలు కానీ, ఫ్రూట్స్ వ్యర్థాలు కానీ వీటితో కాంక్రీట్ తయారు చేయొచ్చు అని చెప్పేసి ఐఐటి ఇండోర్ న్యూస్లోకి రావడం జరిగింది. ఆహార వ్యర్థాలతో కాంక్రీట్ తయారీ. ఎవరు చెప్తున్నారు? ఐఐటి ఇండోర్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఆహార వ్యర్థాల నుంచి ఎక్కువ కార్బన్ ఉద్గారాలు వస్తాయన్నమాట. CO2 రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ ఆహార వ్యర్థాలతో తయారైన కాంక్రీట్ ఏంటంటే మరింత బలిష్టంగా ఉంటుందంట, అంటే స్ట్రాంగ్గా ఉంటుందంట కాంక్రీట్. అదేవిధంగా ఆహార పదార్థాలు కుళ్ళినప్పుడు CO2 విడుదలవుతుంది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందంట. ఈ ఆహార వ్యర్థాలు కుళ్ళిపోయినప్పుడు కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి కదా, ఆ కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గి మన పర్యావరణానికి కొంచెం మేలు చేసినట్టు అవుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారంట. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆహార వ్యర్థాలతో కాంక్రీట్ తయారీ. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి ఇండోర్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ న్యూస్ ఈస్ ఇండియా గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం. నౌకా విధ్వంసక క్షిపణి అంటే యాంటీ నావల్ షిప్ మిజైల్ షార్ట్ రేంజ్. గగనతలం నుంచి
నౌకా విధ్వంసక, ఇది ఇంపార్టెంట్, నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం. క్షిపణి అంటే మిసైల్. యాంటీ నావల్ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్. గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం అయితే రీసెంట్గా ట్రయల్స్ అయితే సక్సెస్ఫుల్గా చేశారంట. అదేంటంటే యాంటీ నావల్ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్. ఈ ట్రయల్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. దీన్ని ట్రయల్స్ ఎవరు నిర్వహించారంటే డిఆర్డిఓ అండ్ మన ఇండియన్ నేవీ ఉమ్మడిగా నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే చాందీపూర్ ట్రయల్స్ నిర్వహించారు బై డిఆర్డిఓ ప్లస్ ఇండియన్ నేవీ. ఇక్కడ నిర్వహించారు చాందీపూర్. మరి క్షిపణులు ప్రత్యేకత ఏంటంటే యాంటీ నావల్ షిప్ మిసైల్, నౌకా విధ్వంసక క్షిపణులు అనమాట. నౌకలను విధ్వంసం చేయగలరు, నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం. ఈ ట్రయల్స్ అనేవి ఎక్కడ నిర్వహించారంటే చాందీపూర్లో నిర్వహించడం జరిగింది. ఎవరు చేశారంటే ఎవరు ట్రయల్స్ చేయడం జరిగిందంటే డిఆర్డిఓ అండ్ ఇండియన్ ఆర్మీ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ అంగారకుడిపైకి గ్రహం, 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్. అంగారకుడు అంటే మార్స్ గ్రహంపై, మార్స్ ప్లానెట్ పైకి ఒక చైనా రోవర్ వెళ్ళడం జరిగింది. అది ఇచ్చిన డాటా ప్రకారం శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే అక్కడ 300 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన ఒక బీచ్ ఉందని చెప్పేసి చెప్తున్నారంట. అంగారకుడిపై గ్రహం, అంగారకు గ్రహంపై 300 years బ్యాక్, 300 కోట్ల సంవత్సరాల నాటి బీచ్ ఉందని చెప్పేసి ఎవరంటున్నారు? చైనా. చైనా రోవర్ మనకి చైనా రోవర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చైనా రోవర్ వచ్చేసి జురాంగ్ రోవర్. అది ఎవరు చెప్తున్నారంటే అది ఇచ్చిన డాటా ఆధారంగా చైనా అండ్ అమెరికా శాస్త్రవేత్తలు. అంగారకుడి గ్రహంపై 300 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఒక బీచ్ ఉందని చెప్పేసి చైనా వెల్లడించడం జరిగింది. ఏ విధంగా అంటే చైనా రోవర్ జురాంగ్ రోవర్ అనేది అంతరిక్షంలో సేకరించిన డాటా ఆధారంగా చైనా మరియు అమెరికా శాస్త్రవేత్తలు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అక్కడ ఒక మహాసాగరం ఉండేదని, ఆ తీర ప్రాంతంలో ఒక బీచ్ ఏర్పడిందని, అది దాదాపు 300 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చెప్పేసి చెప్తున్నారంట. ఎవరు? చైనా అండ్ అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఫర్ ద ఇయర్ 2025 హోస్ట్ చేసింది ఎవరంటే భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్. ఇంతకుముందు కూడా మధ్యప్రదేశ్కి సంబంధించి IIT ఇండోర్ న్యూస్ చూసుకుందాం. దిస్ ఇస్ ద సెకండ్ న్యూస్ రిగార్డింగ్ ది స్టేట్. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఫర్ ద ఇయర్ 2025. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఫర్ ద ఇయర్ 2025 హోస్ట్ చేసింది ఎవరంట? భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్. హోస్ట్ వచ్చేసి భోపాల్, మధ్యప్రదేశ్. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 8th ఎడిషన్. ఎప్పుడు నిర్వహించారంటే February 24th and 25th నిర్వహించారు. February 24th and 25th.
ఏంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది February 24th and 25th నిర్వహించారు. ఇది 8th ఎడిషన్ అంట. ఎక్కడ హోస్ట్ వెన్యూ వచ్చేసి భోపాల్లో జరిగింది. అయితే ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఏం డిస్కస్ చేసుకుంటారంటే వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే దీని ముఖ్య ఉద్దేశం అంట. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అంటే పెట్టుబడులను ఆకర్షించడం వచ్చేసి దీని ముఖ్య ఉద్దేశం. పెట్టుబడులను ఆకర్షించడం. అయితే వివిధ రంగాల నుంచి లైక్ ఐటీ ఫీల్డ్ కానీ, పునరుత్పాదక ఇంధనం కానీ, పారిశ్రామిక రంగం కానీ, పర్యాటక రంగం కానీ, స్టార్టప్స్ కానీ, వ్యవసాయం, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ ఇలా వివిధ రంగాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంట. ఫర్ ద ఇయర్ 2025 సమ్మిట్ వచ్చేసి భోపాల్లో జరగడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 8th ఎడిషన్. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందులోనే ఉంది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులను ఆకర్షించడం. నెక్స్ట్ న్యూస్ ఇస్ అయితే ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? ఫర్ ద ఇయర్ 2025 థీమ్ ఏంటో చూసుకుందాం. థీమ్ వచ్చేసి ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్. ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్. ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఫర్ ద ఇయర్ 2025 థీమ్ అంట. థీమ్ ఫర్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2025 థీమ్ వచ్చేసి ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ అనేది రీసెంట్గా నిర్వహించారంటే ఎక్కడ అంటే గౌహతిలో నిర్వహించడం జరిగింది. అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్. అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ ఎక్కడ నిర్వహించారంటే అస్సాంలోని గౌహతిలో నిర్వహించడం అయితే జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం కూడా పెట్టుబడులను ఆకర్షించడమే. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ అంట. పరిశ్రమల నుండి భారీ పెట్టుబడులు ఆకర్షించడం. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్. అయితే వివిధ రంగాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడం. పరిశ్రమల నుండి భారీ పెట్టుబడులు ఆకర్షించడం అంటే పరిశ్రమలు, ఇండస్ట్రీస్. భారీ పెట్టుబడులు ఆకర్షించడం. అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ రీసెంట్గా గౌహతిలో జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం వచ్చేసి పరిశ్రమల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించడం. రిగార్డింగ్ దేని గురించి అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్. ఆ సమ్మిట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ అంట. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హాల్ మరియు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రెండు ఒక ఒప్పందం అయితే చేసుకున్నాయి. దేని గురించో చూసుకుందాం. హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అడ్వాన్స్డ్ టెక్నాలజీ రెండు కలిసి ఒక ఒప్పందాన్ని అయితే చేసుకున్నాయంట. దేని గురించో చూసుకుందాం. రిలేటెడ్ ఏరోస్పేస్ న్యూ ఇన్వెన్షన్స్ కోసం ఏరోస్పేస్కి సంబంధించి ఒప్పందం చేసుకున్నాయంట. ఎవరు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఏరోస్పేస్కి సంబంధించి న్యూ ఇన్వెన్షన్స్
ఏరోస్పేస్కి సంబంధించి న్యూ ఇన్వెన్షన్స్ చేయడానికి అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ మరియు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే ఒక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం దేని గురించి అంటే ఏరోస్పేస్లో న్యూ ఇన్వెన్షన్స్ కోసం. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ బీఆర్టీ టైగర్ రిజర్వ్. బీఆర్టీ టైగర్ రిజర్వ్ గురించి రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది. బీఆర్టీ టైగర్ రిజర్వ్లోని టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక తెగ అయితే చాలా హెల్ప్ అవుతుందంట. అదేంటో చూసుకుందాం. బీఆర్టీ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. బీఆర్టీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. బీఆర్టీ టైగర్ రిజర్వ్లోని టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సొలిగా తెగ వారు చాలా హెల్ప్ చేస్తున్నారంట. సొలిగా ట్రైబ్ అయితే ఈ సొలిగా ట్రైబ్ వాళ్ళు ఈ టైగర్ రిజర్వ్లోని టైగర్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. టైగర్స్ పాపులేషన్ అనేది బీఆర్టీ టైగర్ రిజర్వ్లో ఇంక్రీజ్ అవుతుందంట. పిఎం మోడీ సెడ్ అండ్ సండే జరిగిన మన్ కీ బాత్లో చెప్పారంట. బీఆర్టీ టైగర్ రిజర్వ్, బీఆర్టీ అంటే బిలిగిరి రంగన్న, బీఆర్టీ బిలిగిరి రంగన్న హిల్స్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. అక్కడ ఏ ట్రైబల్స్ వల్ల అక్కడ టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందంటే సోలిగా ట్రైబ్స్ వారి వల్ల టైగర్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఆ రిజర్వ్లో ఇంక్రీజ్ అవుతుంది అని ఎవరు చెప్పారు? అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ బుక్స్ ఇన్ న్యూస్. రీసెంట్గా ఒక బుక్ అయితే న్యూస్లోకి రావడం జరిగింది. ఆ బుక్ వచ్చేసి లైఫ్ ఆన్ మార్స్. బుక్ నేమ్ వచ్చేసి లైఫ్ ఆన్ మార్స్. ఎవరు రాశారు సరిపోతుంది. బుక్ నేమ్ ఏంటి అండ్ దాన్ని ఎవరు రాశారు? లైఫ్ ఆన్ మార్స్ బై నమితా గోఖలే గారు. లైఫ్ ఆన్ మార్స్ ఎవరు రాశారు? నమితా గోఖలే గారు అయితే రాయడం జరిగింది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 26th and 27th February. నెక్స్ట్ వీడియోలో మనం 28th February కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. అండ్ March 1st వీక్ క్లాసెస్ అన్నీ ముందుగా చెప్పినట్టు నెక్స్ట్ వీక్లో డిస్కస్ చేసుకుందాం March 8th నుండి. థ్యాంక్ యూ.